బీసీల పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న వ్యతిరేక వైఖరిని వెంటనే మార్చుకోవాలని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. కాచిగూడలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు దేశవ్యాప్త కుల గణన అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలు జరపాలని, లేని పక్షంలో రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆర్ కృష్ణయ్య అన్నారు. లో 20% లేదు. అంతేకాదు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ సరౌండింగ్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక్క బీసీ ఉన్నదా చూడండి. లేదు ముఖ్యమైన పోస్టింగ్ లోపల దగ్గర ఈ భూముల ధర ఏరియాలలో ఒక్కదానికి కూడా బీసీలు లేవు. కాబట్టి మాకు అన్యాయం జరుగుతుందంటే సవాల్ అయితే చెప్తా, ఇది మార్చుకోవాలి. ఈ వైఖరి మార్చుకోకపోతే ఉప్పెనవుతుంది. ఇది తుఫాను కాదు, ఉప్పెనవుతుంది. కాబట్టి ప్రజలను తక్కువ చేయొద్దని చెప్పి తప్పనిసరి 42 పెంచే వరకు కూడా ఈ వాదన ఇట్టే కొనసాగుతుంది. మీరందరూ మీ పద్ధతుల ద్వారా మన శ్రేణులకు అందరికి చెప్పి ఈ ఉద్యమాన్ని విస్తరింపజేయడానికి కృషి చేయాలి. లేకపోతే మాత్రం ఈ ప్రమాదం పెంచకపోతే బీసీలందరూ ఓడిపోయినట్టు బీసీలకు దెబ్బ పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ తీసుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ విధానాన్ని ప్రకటించండి. మీరు బీసీ రిజర్వేషన్లు పెంచడంలో మౌనం వద్దు. మిత్రపక్షాలను ఉండండి, ఎట్లనైనా ఉండండి.